దివాకర్ ఊరిలోని అమ్మవారి గుడి ముందు నిలబడి దండం పెట్టుకుని, అమ్మా దుర్గమ్మ, నాకు నా మరదలు ధరణికి పెళ్లి జరిగేలా చూడు తల్లి. జంటగా వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. నీకు చీర పెట్టి బియ్యం పోస్తాను తల్లి అని కోరుకుంటూ ఉండగా తన మరదలు ధరణి పరుగున వచ్చింది. ఆయాసంతో బావా బావా అని పిలిచింది. దివాకర్ కళ్ళు తెరిచి సంతోషంగా ఉన్న ధరణిని చూసి, ధరణి, మామయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు కదా? నీకెలా తెలుసు బావా? ఆ సంతోషం నీ మొహంలో కనపడుతుంది ధరణి. నాన్న నా జాతకం తీసుకుని మన ఊరి పంతుల దగ్గరికి వెళ్ళాడు బావా. నిజమా ధరణి? అమ్మ కూడా నా జాతకం తీసుకుని పంతుల దగ్గరికి వెళ్ళింది. మనిద్దరి జాతకాలు కలిసి మన పెళ్లి జరగాలని అమ్మవారిని కోరుకోవడానికి వచ్చాను. ఈ అమ్మ ఖచ్చితంగా మన పెళ్లిని జరిపిస్తుంది బావా. ఒకరి కోసం ఒకరమనే కదా బావా మనల్ని ఆ దుర్గమ్మ తల్లి పుట్టించింది. అవునా ధరణి? నువ్వు నా కోసం, నేను నీకోసం. ఇప్పుడు బావా మరదల్లుగా ఉన్న మనం రేపు ఆలుమగలమవుతాం. చి పో బావా, నాకు సిగ్గేస్తుంది అని ధరణి తలదించుకుంది. దివాకర్ నవ్వుతుంటాడు. పంతులు దివాకర్ జాతకం చూస్తున్నాడు. జానకి కూర్చుంది. తనలో, అమ్మా దుర్గమ్మ, ఎలాంటి దోషాలు లేకుండా నా కొడుకు జాతకం ఉండేలా దివాకర్ ధరణి పెళ్లి జరిగేలా చూడు తల్లి. వాళ్ళిద్దరూ నీ కరుణా కటాక్షంతో ఈ భూమి మీదకొచ్చారు. వాళ్ళని ఏకం చేసే బాధ్యత నీదే అని వేడుకుంది. పంతులు సంతోషంగా జానకిని చూసి, దివాకర్కి పెళ్లి యుగం ఉంది తల్లి. ఖచ్చితంగా పెళ్ళవుతుంది. దివాకర్ని పుట్టించిన ఆ అమ్మవారి ఆశీస్సులతోనే పెళ్ళవుతుంది. ఇంట్లో కోడలు తిరగాలన్న మీ కోరిక తీరుతుంది. చాలా సంతోషం పంతులు గారు, ఇదుంచండి అని డబ్బులిచ్చి పంతులు ఇంటి నుంచి వెళ్లిపోయింది. పొలం పని చేస్తున్న దివాకర్ దగ్గరికి స్నేహితుడు సునీలొచ్చాడు. ఒరే దివాకర్ అని కేకేశాడు. దివాకర్ వచ్చాడు. ఖాళీ చేతులతో వచ్చావేంట్రా? ఇంటికెళ్ళలేదా? అన్నం డబ్బా కోసమే ఇంటికి పోయాన్రా. కానీ అమ్మ తెలిసిన పెద్ద మనిషితో నీకు సంబంధం చూడమని చెప్పడం విని కోపంగా వచ్చేసాన్రా. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకరోయ్, బురదలేసి తొక్కుతా. నేను చెప్పింది అబద్ధమైతే బురదలో కాదురా, ఇసుకలో వేసి తొక్కు. ఇంటికి పదరా. ఇద్దరూ పొలం నుంచి బయలుదేరారు. ధరణి తండ్రి చంద్రయ్య పంతులు ముందు కూర్చున్నాడు. చంద్రయ్య గారు, తమరు మా ఇంటికి రావడం ఏమిటండి? కబురు పంపిస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాణ్ణి కదా అని పంతులనగానే చంద్రయ్య కోపంగా చూస్తూ, ఆ జానకమ్మ ఎందుకొచ్చింది పంతులు? దివాకర్కి పెళ్లి యోగం ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చిందండి. మరి ఏమని తేలింది? దివాకర్కి పెళ్లి యోగం పుష్కలంగా ఉంది. ఎంతైనా తమరి అల్లుడు అదృష్టజాతకుడు అని పంతులనగానే చంద్రయ్యకి కోపం మరింతగా పెరిగింది. మన్నించాలి. కోపం తెచ్చుకోకుండా వచ్చిన పనేమిటో చెప్పండి అని పంతులు అనగానే చంద్రయ్య శాంతించాడు. ధరణికి పెళ్లి చేయాలనుకుంటున్నాను పంతులు. జాతకం చూసి ఎలాంటి వరుణ్ణి తీసుకురావాలో చెప్పండి అని ధరణి జాతకం ఇచ్చాడు. పంతులు ధరణి జాతకం చూస్తుంటాడు. కొంత సమయం గడిచింది. పంతులు మౌనంగా ఉన్నాడు. ఏమైంది పంతులు? అమ్మాయి జాతకం చూసి ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి? ధరణికి కుజదోషం ఉంది చంద్రయ్య గారు అని పంతులు బాధగా చెప్పిన మాట వినగానే చంద్రయ్య గుండెల్లో బల్లెం దింపినట్టయింది. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? అవును చంద్రయ్య గారు, నేను చెప్పేది నిజమే. చంద్రయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పంతులుకి జాలేసింది. ఈ కుజదోషం వల్ల ఏదైనా ప్రమాదమా? పంతులు మౌనంగా ఉన్నాడు. నా బంగారు తల్లికి పెళ్లి యోగం లేదా? ఈ దోషం ఉన్న వాళ్లతోనే పెళ్లి చేయాలి చంద్రయ్య గారు. అప్పుడే ఇద్దరూ బాగుంటారు. కాదని వేరే వాళ్ళతో పెళ్లి చేస్తే కాపురంలో కలతలు, ఒక్కొక్కసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. అయితే కుజదోషం ఉన్న అబ్బాయిని చూడు పంతులు. ధరణికి పెళ్లి చేసే బాధ్యతని నీ మీద పెడుతున్నాను. చంద్రయ్య గారు, ఈ కుజదోషం ఉన్న అబ్బాయి దొరకడం చాలా కష్టం. ఇదంతా నాకు చెప్పొద్దు పంతులు గారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. కుజదోషం ఉన్న అబ్బాయితో నా కూతురు ధరణి పెళ్లి జరగాలి. ఇంటికొచ్చి కావలసిన డబ్బులు పట్టుకెళ్ళండి. అలాగే చంద్రయ్య గారు, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పగానే చంద్రయ్య బాధగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. చెరువుగట్టున ఉన్న జామ చెట్టు దగ్గర ధరణి నిలబడి ఆ చెట్టుకు కాసిన జామకాయలను చూస్తుండగా ఇంటికి వెళ్తున్న దివాకర్ సునీల్ చూసి ధరణి దగ్గరికి వచ్చారు. దివాకర్ను చూసి ధరణి సంతోషపడింది. నీకు 100 ఏళ్ల ఆయుష్ బావా. ఇప్పుడే మా బావ ఉంటే ఆ జామకాయల్ని చకచకా కోసిచ్చేవాడని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేశావు. నా ధరణి తలుచుకున్న తర్వాత నేను రాకుండా ఉంటానా చెప్పు? బాబు దివాకర్, ఇదే తగ్గించుకుంటే మంచిది అని చెప్పగానే ధరణి నవ్వుతుంది.
దివాకర్కి కోపం వచ్చింది. ఒరేయ్, ఒక్కటిచ్చానంటే నీ 32 పళ్ళని లెక్క పెట్టుకుంటావు. అంత మంచి బంపర్ ఆఫర్ నాకెందుకు లేరా? అయితే మూసుకునుండు. అబ్బా బావా, మీ ఇద్దరి లొల్లి ఎప్పుడూ ఉండేదే కదా. ఆ జామకాయల్ని చూడు, భలే ముద్దుగా ఉన్నాయి. కోసి ఉప్పు కారం పెట్టుకుని తింటుంటే వచ్చే మజా అంతా ఇంతా కాదు. నువ్వు జామకాయలు కొయ్. ఉన్న పలంగా పొలం పనులు వదిలిపెట్టి మేమెందుకు ఇంటికి పోతున్నామో తెలిస్తే ఇంకా ఎక్కువ మజా ఉంటుంది ధరణి. అని సునీల్ అనగానే ధరణి సిగ్గుపడుతూ, నాకు తెలుసన్నయ్యా, మా పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడటానికే కదా. అంత సీన్ లేదు ధరణి. ఈ ఊరి పెద్ద మనిషితో దివాకర్కి మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పడం నేను నా చెవులారా విన్నాను. ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి వెళ్తున్నాం. ఆ మాట విని ధరణి ఆశ్చర్యపోయింది. చంద్రయ్య దిగులుగా పడుకున్నాడు. అతనికి పదే పదే పంతులు చెప్పిన కుజదోషం మాటే గుర్తుకొస్తుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే కూతురు ధరణి వచ్చింది. నాన్నా, ఏమ్మా, నాకొక సహాయం చేస్తావా నాన్నా? నువ్వు అడిగితే ఈ తండ్రి ప్రాణమైనా ఇస్తాడు, సహాయం చేయకుండా ఉంటాడా? ఏం కావాలో అడుగు తల్లి. నేను తాగే పాలల్లో కాని తినే అన్నంలో కాని. అంత మాట అనుకు తల్లి, నీకు ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఎందుకు నాన్న అబద్ధం చెప్తారు? నాకున్న కుజదోషం వల్ల నా పెళ్లి జరగదని అర్థమవుతుంది. కుజదోషంతో పుట్టడం నా తప్పే కదా నాన్న. కుజదోషం ఉండటం వల్ల కూతురికి పెళ్లి చేయడం లేదని చెడ్డ పేరు నీకెందుకు నాన్నా? చంద్రయ్య మాట్లాడలేదు. బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి నాన్నా. నేను వెళ్ళిపోతున్నాను నాన్నా అని ధరణి పరుగున వెళ్లి బావిలో దూకింది. చంద్రయ్య ఉన్న పలంగా లేచి కూర్చొని అమ్మా ధరణి అని అరిచాడు. ధరణి పరుగున తండ్రి దగ్గరికి వచ్చింది. చంద్రయ్య ఏడుస్తున్నాడు. ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంత గట్టిగా అరిచావు? నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోవద్దు తల్లి, నీకు తప్పకుండా పెళ్ళవుతుంది. నీకు ఘనంగా పెళ్లి చేస్తాను అని చెప్పగానే ధరణి ఆశ్చర్యపోయింది. అమ్మా ధరణి, నువ్వు చనిపోలేదా? నేను చావడమేంటి నాన్నా? నేను బ్రతికే ఉన్నాను. నీకు కుజదోషం ఉందని పంతులు చెప్పాడు తల్లి. ఆ మాట వినగానే ధరణి మనసు ముక్కలయింది. పంతులు గారు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా మనసులో లేదమ్మా. ధరణి షాక్ నుంచి తేరుకుంది. కారుతున్న కన్నీళ్లని తుడుచుకుని, నాన్నా, నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నువ్వుంటే చాలు. అలా అనుకు బంగారు తల్లి. కూతురు పెళ్లి చెయ్యలేకపోయాడు చంద్రయ్య అనే నిందని నేను భరించలేనమ్మా. నన్ను పెళ్లి చేసుకోవడానికి బావున్నాడు కదా నాన్నా. కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు తల్లి. నా బావొస్తాడు నాన్నా పిచ్చి తల్లి, నువ్వు దివాకర్ని పెళ్లి చేసుకుంటే అని మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెప్పు నాన్నా, నేను బావను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? దివాకర్ ప్రాణాలకే ప్రమాదమమ్మా అని తండ్రి చెప్పగానే ధరణి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. మరదలి పెళ్లి కథని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మొదటి భాగం మీకు నచ్చిందని ఆశిస్తూ దివాకర్తో ధరణి పెళ్లి జరుగుతుందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. తనకి కుజదోషం ఉందని ధరణికి తెలిసింది. అదే నీచాన్ని తన బావ దివాకర్కి చెప్తుందా? ఒకవేళ చెప్తే దివాకర్ పెళ్లికి ఒప్పుకుంటాడా? తన చేతులారా తన బావని ధరణి చంపుకుంటుందా? మరదలి పెళ్లి రెండో భాగంలో తెలుసుకుందాం.